హాయ్ హలో వెల్కమ్ టు చిన్న క్రియేటివ్ ఐడియాస్. ఈ శారీకి కుచ్చుల వర్క్ ఉంది. కావాల్సిన మెటీరియల్ థ్రెడ్స్, గోల్డ్ థ్రెడ్, పూసలు, నీడిల్స్, గమ్ అండి బాబు. ఇంకా ఇదిగోండి ర్యాప్ చేసేసుకున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పూసల గురించి. ఇప్పుడు నాకు ఈ రెడ్ కలర్ పూసలు కావాలా శారీకి మ్యాచింగ్. నేను ఇలాగా ఇన్కేస్ ఇలాగ థ్రెడ్కి కానీ పెట్టుకొని ఉండకపోతే ఈ పాటికి నా వర్క్ ఇంకా లేట్ అయిపోతుందండి ఆ కస్టమర్కి ఇవ్వకపోవడం. అందుకు నేను నాకు కావాల్సిన పూసలు ఇలా తీసుకొని మళ్ళీ అక్కడికి ముడి వేసేస్తున్నాను ఆ థ్రెడ్ని. మధ్య మధ్యలో నేను ఇప్పుడు ఒకవేళ తీయకపోయి ఉండుంటే అలా పూసలు బాక్స్లో వేసేసుకొని ఉండుంటే మళ్ళీ ఒక ప్లేట్ తెచ్చుకొని అందులో పూసలన్నీ వేసి ఒక్కొక్కటి ఎత్తుక్కోవాల్సి వద్దాం. ఇప్పుడు నేను అంత దండ కింద కట్టాను, ఒక చోటుకి ఇలా వేసేసాను. వేసేసి కావాల్సిన పూసలన్నీ తీసుకొని ఇప్పుడు ఈ గోల్డ్ రెడ్ కాంబినేషన్లో ఇదంతా ఈ బోర్డర్ అంతా కుచ్చులు వేసుకుందాం. అది ఎలానో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను మార్క్ చేసేసుకున్నాను. అండ్ ఇవి త్రీ ఫింగర్స్ మధ్యలోంచి వేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకో మూడ్ చేంజ్ అయిందండి. అంటే ఈ కస్టమర్కి హెవీగా ఉండకూడదు, అలా అని సింపుల్గా కనబడకూడదు. ఈ కస్టమర్ ఎవరు ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. మ్యాక్సిమం అందరికీ నవ్వు వస్తుంది కస్టమర్ అన్నందుకు. కాకపోతే దీంతో పాటు ఒక మంచి హైలైట్ న్యూస్ అండి. అదిగోండి అలా వర్క్ చూపిస్తూ నేను మీకు ఆ న్యూస్ చెప్తాను. నాకేనా ఇలాంటి వర్క్ చేస్తున్న చాలామందికి ఇలా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ఇలాంటి కోపం, అలాంటి కస్టమర్ని ఏమనాలో మీరే చెప్పండి. నేను చెప్పాను కదండి మా మేనమామ కూతురిది పెళ్ళి అని ఆ రోజు వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఆ హడావిడిలో మేము ఉన్నాం. ఆ రోజు నైట్ అంతా మేము అక్కడే స్టే చేసాం మా మేనమామ ఇంటి వరకు. మార్నింగ్ ఫోన్ చేసి ఆ ముందు రోజే చెప్పారండి, నాకు 2 days ముందే చెప్పారు. నాకు ఇలాగా 7th నేను శారీ తెచ్చుకుంటాను, నాకు ప్రీప్లేటింగ్ చేసి ఇవ్వాలి శారీ అని చెప్పారు. ఓకే అన్నాను. మా మమ్మీకి ఏమో ఎంగేజ్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు. ఆ రోజు 7th ఈవినింగ్ కల్లా కావాలన్నారండి. మీ ఇద్దరం ఓకే చెప్పేసాం, ఎందుకంటే నాకు ప్రీప్లేటింగ్, మమ్మీకి బ్లౌజ్ ఇచ్చేసారు. ఓకే డన్ అనుకున్నాం. తీరా ఆ రోజు మార్నింగ్ ఫోన్ చేశానండి. ఫోన్ చేసి నేను బయలుదేరుతున్నాను, మీరు ఎక్కడున్నారంటే మీరు ఒక 1 hour ఆగండి నేను చెప్తానన్నా. తీరా అలాగా నాకు అక్కడి నుంచి రావడం వల్ల నిజంగా తిండి లేదండి. మెయిన్ మార్నింగ్ నాకు సాంబార్ అంటే ఇష్టం, పెళ్ళిలో కానీ దేంట్లో అయినా సరే సాంబార్ అంటే చాలా ఇష్టం. సాంబార్ వేసుకొని తిన్నాను మార్నింగ్. అది కూడా ఎక్కువ తినలేదు, ఎందుకంటే నాకు ఎందుకో కొంచెం ఆ రోజు కడుపు నొప్పిగా అనిపించింది, అందుకే ఫుల్గా తినలేదు. తిన్నాను ఎప్పుడు 12 కల్లా, నేను 12 లోపలనే ఇంటికి వచ్చేసాను మా మేనమామ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అక్కడి నుంచి ఇక్కడికి 1 hour కూడా పట్టదులేండి జర్నీ. అయితే పైగా నేను ఒక్కదాన్నే వచ్చాను, మమ్మీ కూడా రావడానికి లేదు. అక్కడ హడావిడిలో ఎవరు వచ్చేస్తారండి. సర్లే అనుకొని నేను వచ్చాను కదా, సర్లే ప్రీప్లేటింగ్ చేసేద్దాం ఫస్ట్, బ్లౌజ్ ఈవినింగ్ పట్టుకెళ్తుందిలే అని నేను అనుకున్నాను. తీరా వచ్చాక ఫోన్ చేస్తే నేను ఇప్పుడు రాను, 4కి వస్తాను అన్నారు. సరే 4 అయింది, రాలేదు. 4కి కాల్, ఇప్పుడు అది కూడా నేనే చేశానండి. 4కి కూడా నేనే కాల్ చేశాను వస్తారా అని, రాలేదు. మళ్ళీ 4:20కి కాల్ చేస్తే 6కి వస్తానన్నారు. 6కి కాల్ చేస్తే రావట్లేదు అన్నారు. ఏదో రకంగా మేమే చేసుకుంటా అన్నారు. కోపం వస్తుందా రాదా? ఇదండి. ఎనీవేస్ ఈ వర్క్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.